హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ తెలుగు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో అందులోని సిలబస్ ఏమిటో తెలుసుకుందాం. ఇందులో 4 యూనిట్లు ఉంటాయి. ప్రతి యూనిట్లో 3 లెసన్స్ ఉన్నవి. ఫస్ట్ యూనిట్లో ఏదైనా ఒక లెసన్లో నుంచి పద్యాలను పర్ఫెక్ట్గా నేర్చుకోండి. 15 మార్క్స్ ఆన్సర్ రాయవచ్చు. సెకండ్ యూనిట్లో నుంచి ఏవైనా 2 లెసన్స్కి సంబంధించిన ఎస్సేలను నేర్చుకోండి. అందులో 15 మార్క్స్ ఆన్సర్ కవర్ చేస్తాం. థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్లో నుంచి కూడా సేమ్ ఏవైనా రెండు లెసన్స్కి సంబంధించిన ఎస్సేలను నేర్చుకోండి. మిగతా 2 ఎస్సేలను రాయగలుగుతాం. అలా 4 యూనిట్లకు సంబంధించిన ఎస్సేలను పర్ఫెక్ట్గా రాయగలుగుతాం. అవి 60 మార్క్స్ని స్కోర్ చేస్తవి. ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్లో నుంచి షార్ట్ ఆన్సర్స్, సందర్భ సహిత వాక్యాలు, కవి పరిచయాలు వస్తవి. మిగతా 2 యూనిట్లో నుంచి కూడా సేమ్ అలాగే వస్తాయి. కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని కూడా నేర్చుకోండి. ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి అనేటివి ఉంటాయి. సెక్షన్ ఏలో షార్ట్ ఆన్సర్స్, సెక్షన్ బిలో లాంగ్ ఆన్సర్స్ ఉంటవి. సెక్షన్ ఏలో 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఏవైనా 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. సెక్షన్ బిలో 4 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అందులో ఆర్ అనే చాయిస్ ఉంటుంది, ఏబి వాటికి. ఇందులో ఫస్ట్ 2 క్వశ్చన్స్ సందర్భ సహిత వాక్యాలు, నెక్స్ట్ 2 క్వశ్చన్స్ కవి పరిచయాలు, నెక్స్ట్ 2 క్వశ్చన్స్ పాఠ్యభాగ నేపథ్యం ఏదైనా ఒక టాపిక్ పైన రాయమని అంటారు. అప్పుడు షార్ట్ ఆన్సర్స్ మీకు నచ్చినవి ఏవైనా 4 రాయవచ్చు. లాంగ్ ఆన్సర్స్ అనేటివి 4 క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి చాయిస్లు ఉంటాయి. మీకు నచ్చినవి 4 రాయాలి. 4లో నుంచి ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు. ఇంతే. ఇలా చదివితే మీరు 100% స్కోర్ చేయగలుగుతారు పేపర్ ప్యాటర్న్ తెలుసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.